ఈ మధ్య కాలంలో ఇద్దరిలో కూడా చూస్తాం. ఈ ఇద్దరిలో ఒకేసారి వచ్చిందంటే ఇంకా ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటది? సో అది అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీస్ అర్థం చేసుకోవాలి. దాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు కూడా ఉంటాయి. ఓకే, కొంచెం లైఫ్ స్టైల్లో చేంజ్ రావాలి, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వద్దు. జెంట్స్ లో మెయిన్ గా ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్ ఎప్పుడు పడిపోతుంది వాళ్ళకి అంటే స్ట్రెస్లు, టెన్షన్స్, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఉండడము, వ్యాయామం సరిగా లేకుండా ఉండడము, స్లీప్లెస్ నైట్స్ ఉండడము, ఇవన్నీ జరిగినప్పుడు పిట్యూటరీ నుండి టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వనప్పుడు వాళ్ళకి ఈ సిమ్టమ్స్ చూస్తాం. సో ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ రావద్దు, ఫ్యామిలీస్ అన్ని చక్కగా ఏ గొడవలు లేకుండా స్మూత్ గా రన్ అవ్వాలి అని అంటే మంచి లైఫ్ స్టైల్ అండ్ మంచి హెల్దీ డైట్ హ్యాబిట్స్ ఇవి చూసుకొని లైఫ్ లీడ్ చేసుకుంటే గనక పిఎంఎస్ ని లేడీస్ లో గానీ జెంట్స్ లో గానీ మనం ప్రివెంట్ చేయొచ్చు.